వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు 26వ డివిజన్ దాసరిపాలెంలో మన ఎమ్మెల్యే మన వద్దకు కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు సిఆర్ నగర్ బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంటే పొత్తూరుకు సంబంధించి పొత్తూరు, చౌడవరం, జోనల్ చొండు ఈ మూడు ప్రాంతాలు ఈ ఒక్కరోజే మనం ఈరోజు 2,62,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకు కంప్లీట్ చేసుకొని ప్రారంభాలు చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు, కూటమిని ఆశీర్వదిస్తున్నటువంటి మోడీ గారు పరిపాలన విధానాన్ని మనం చూడాలి. కేవలం కొబ్బరికాయ కొట్టేసి వదిలేసేటటువంటి సంస్కృతి మాది కాదు. దాన్ని కంప్లీట్ చేయాలి. ఇదే రోడ్డు ఉంది, 63 లక్షల రూపాయలతో మేము శాంక్షన్ ఇచ్చాం. మా నాయకులందరూ కోరితే వెంటనే కూడా 3-4 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు కంప్లీట్ చేసినటువంటి దాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ దాదాపుగా 35 లక్షల రూపాయలతో మనకు డ్రైన్ ఒకటి చింతలి బాపట్రాజు హౌస్ నుంచి అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాం. ఈ విధంగా నేను ఏం చెప్పానంటే, గతంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి వైసీపీ పాలన ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలే. ఈ రోడ్డు వాళ్ళకి కనబడలేదా?